అసలు దేవుడు అనే కాన్సెప్టే లేదు, అది మనిషి ఇన్వెంట్ చేసుకున్నాడు. అంతేనా? ఓకే, టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు మనిషి లైట్ మొత్తం విజువల్ స్పెక్ట్రమ్ లో మనిషి చూడగలిగేది ఇన్ఫ్రారెడ్ నుంచి అల్ట్రావైలెట్ వరకు. అది కాకుండా ఇంకా చాలా లైట్ ఉంది మనిషి చూడలేనిది, రైట్? అండ్ చూడగలిగే సౌండ్, వినగలిగే సౌండ్ కూడా కొంచెం హర్ట్జ్ ఉంటది. సమ్ 4 హర్ట్జ్ నుంచి 700 900 సమ్ హర్ట్జ్ వరకు సౌండ్ వినలేడు మనిషి. కుక్కలు వింటే, బ్యాట్స్ వింటే సంథింగ్. సో మనం చూడలేని ప్రపంచం, మన వినలేని ప్రపంచం చాలా ఉంది, రైట్? మనం నిద్రపోయినప్పుడు డ్రీమ్స్ వస్తాయి, మనం వేరే వేరే రౌండ్స్ లోకి వెళ్తాం, అదంతా వేరే ప్రపంచం. అక్కడ ఫిజిక్స్ లాస్ అంతా డిఫరెంట్ ఉంటాయి. మన కాన్షియస్నెస్ తో మనం అక్కడికి ట్రావెల్ చేస్తున్నాం, రైట్? అర్థం? సో అలా మనకి తెలియని ప్రపంచం చాలా ఉంది. ఆ ప్రపంచంలో ఒక బీయింగ్ ఉంది, అది మనకంటే పవర్ఫుల్ అయ్యింది. ఆ బీయింగ్ కి మనకి యాక్సెస్ ఉందనుకో, అది గాడ్ అని చెప్పలేమా? సో లెట్స్ సే, వేర్ డు యు థింక్ మ్యాన్ కేమ్ ఫ్రమ్? అంటే ఇప్పుడు హిస్టరీలో ఏముంటే అదే, హిస్టరీలో ఏముంది, ఫోర్త్ నుంచి అన్నారు, కేవ్ మ్యాన్ అన్నారు కదా. కేవ్ మ్యాన్ అంటే అదే, అది కూడా మ్యానే కదా. సో యూ బిలీవ్ ఇన్ ఎవల్యూషన్. సింగిల్ సెల్ ఆర్గానిజం మల్టీ సెల్ అయ్యి, అదే డ్యూయల్ సెల్ అయ్యి మల్టీ సెల్ అయ్యి, ఇన్ని రకాల ఆర్గానిజమ్స్ వాటంతట అవే ర్యాండమ్ గా వచ్చినాయి అంట. సో ఇప్పుడు అలా ఎవాల్వ్ అయిన లైఫ్, ప్రతి లైఫ్ ఒకలా ఉంటది, మనిషి ఒక్కడే ఒకలా ఉంటాడు. ఏ జీవికి స్పీచ్ లేదు, మనిషికి ఉన్న తెలివి ఏ జీవికి లేదు. ఆ మాట్లాడగలిగే శక్తి మనిషికి మాత్రమే ఎందుకుంది. మనిషి కాకుండా ఇంకొకరికి తెలుసు నాకుందని. దేవుడు మాట్లాడగలడు, ఆ తర్వాత మనిషి మాట్లాడగలడు, ఇంకెవరు మాట్లాడలేరు. ఎందుకంటే లేకపోయినా కానీ కమ్యూనికేషన్ అనేది ఉంది వేరే లైఫ్ లో. ఎంత లెవెల్లో? గానీ ఎవరిలో గానీ, ఆర్టికై నాది, ఈ టెరిటరీ నాది, అది నా పెళ్ళం, అలా చెప్పుకోగలిగే అంత. ఇలా ఒక రోడ్డు, కొండను పగలగొట్టి రోడ్డు వేయగలిగినంత ఉందా? ఆకాశంలోకి విమానం ఎగరేయగలిగినంత ఉందా? కమ్యూనికేషన్ లేకుండా ఇవన్నీ జరగవు. కమ్యూనికేషన్ ఉంది మనకి. సో ఇప్పుడు దీనికి గాడ్ కి ఏంటి? గాడ్ కి క్రియేటివ్ పవర్ ఉంది, మ్యాన్ కి క్రియేటివ్ పవర్ ఉంది. గాడ్ కి స్పీచ్ ఉంది, మ్యాన్ కి స్పీచ్ ఉంది. కానీ భూమిలో ఏ లైఫ్ కి, భూమి మీద ఉన్న వేరే ఏ లైఫ్ కి అది లేదు. ఎందుకు?